సార్ ఇప్పుడు ఏపీలో సీఎంగా ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే మాకున్న జగన్ అయితే బాగాలేదు పరిపాలన. మాది ఆంధ్ర. అక్కడ నుంచి మేము వచ్చి తెలంగాణ హైదరాబాద్ పోతున్నాం. నేను చేసే డ్రైవ్ జాబ్. ఫ్యామిలీ గడపాలంటే మాకు సొంత అవసరాలు ఏమీ లేవు. అక్కడంతా ఇష్టారాజ్యం అయిపోయింది. ఎవరి రాజ్యం వాళ్ళదే అయిపోయింది. పేదోడు బతకడానికి దారి లేదు. అందుకని మీ పక్క స్టేట్లో వచ్చి బతుకుతున్నాం. మాకు నెక్స్ట్ వస్తే మళ్ళీ ఎవరు వచ్చినా గవర్నమెంట్ మంచిది రావాలంతే. మళ్ళీ జగన్ బట్టి రాకూడదని మేము అనుకుంటున్నాం అంతే. మరి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఎలాంటి విధంగా డెవలప్మెంట్ చేస్తారని మీరు అనుకుంటారు? సాయం జనాలకు ఏ విధంగా సాయం చేస్తారు? ఆయన సాయం చేసినా చేయకపోయినా డెవలప్మెంట్ బాగానే ఉండేది. ప్రజలకి కష్టపడటానికి లోటు లేకుండా ఏదైనా ఒక కష్టపడితే రూపాయి డబ్బులు ఉండేవి. ఫ్యామిలీని బతికించడానికి ముందు దారి ఉండేది. అది మెయిన్ ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు కదండి కొద్దిగా. ఇప్పుడు ఆయన మేము చూడలేదు. ఇప్పుడు వస్తారు, కొత్త వాళ్ళు రావడం తప్పేం లేదు. కానీ వచ్చినప్పుడు ప్రజలకు ఏదో మంచి చేయాలి కదా. చేస్తే చూస్తాం. ఆయనకి ఓసారి ఇస్తాం అందరికీ. పవన్ కళ్యాణ్ గారికి ఓసారి ఇస్తాం ఛాన్స్. ప్రజలు నిజంగా మంచి చేస్తే మళ్ళీ ఆయన్ని ఎన్నుకుంటారు. ఇప్పుడు జగన్ మంచి చేయట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు మేమన్నది రియాక్షన్ అవుతున్నాం వెనక్కి. మరి ఆయన ఇచ్చిన పథకాలు మీకు ఏం నచ్చలేదని మీరు ఇలా అంటున్నారా? పథకాలు ఎందుకమ్మా? పథకాలు దేనికి చెప్పండి, మాకు అసలు అర్థం అవ్వలేదు. ఊరికే కూర్చోబెట్టి ఇస్తున్నారు. అది ఎవడో సోమరపోతులు తప్ప కష్టపడి ఫ్యామిలీని గడిపించే వాళ్ళకి పనిచేది అవి. ఇప్పుడు ఆయన ఇస్తున్నట్టు ఇస్తున్నారు. దానికి తగ్గ ఎక్స్ట్రా ఎంత మనీ లాగాలో అంతా లాగుతున్నారు. అంటే జీఎస్టీ కింద మొత్తం తీసేసి. జిఎస్టీ అని కదమ్మా, ఏదన్నా సరే. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఇప్పుడు కష్టపడతా డ్రైవర్ అమ్మా. నేనే సపోజ్ మాటవాడు చెప్తాను. రోజుకి ఇక్కడైతే మనం కష్టపడితే కానీ ఏదో మూల కష్టపడితే 1000-1500 వస్తుంది. ఆంధ్రాలో 500 కూడా రావట్లేదు మాకు. మరి ఇంట్లో రెంట్లు కట్టుకోవాలి, ఫ్యామిలీ పిల్లలు చదివించుకోవాలి. మరి గవర్నమెంట్ స్కూల్లోనే వేస్తున్నాం. ఇంటి రెంట్లు కట్టించుకోవాలి. అన్ని రేట్లు పెరిగినాయి కదమ్మా. ఇప్పుడు ఏం తక్కువ లేవు కదా, అన్నీ కాస్ట్ ఎక్కువే. అలాంటి ఇప్పుడు 500తో ఏం పిల్లల్ని బతికించుకుంటాం, ఇంటి రెంట్లు ఏం కట్టుకుంటాం. దీని గురించి అది మెయిన్ ప్రాబ్లం మాకు. ఇప్పుడు ఆంధ్ర కంటే హైదరాబాద్ బెటర్ అని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ బతకడానికి జీవన సాగర్ మంచిగా ఉందని మనం ఇక్కడ మొత్తం డెవలప్ అయి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు అన్ని స్టేట్లు, నేను ఒక్కడే ఆంధ్ర నుంచి కాదు, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం, గుజరాత్ అందరూ వచ్చి బతుకుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ డెవలప్ అయింది, మనీ ఇక్కడ రికవర్ అయింది, ఎవడ ఇక్కడ దోసుకోవడం లేదు. అది మెయిన్ ప్రాబ్లం. మరి ఇప్పుడు మీరు ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు జగన్ గారికి? ఇప్పుడు జగన్ గారి కంటే ఏ క్యాస్ట్ బలంగా వేయాలి కానీ అందరూ ఫ్యాన్ ఫాలోయింగ్స్ కూడా ఎక్కువ చాలా మంది ఉన్నారు కదా అనుకుంటున్నారు. ఆ టైం వచ్చేటికి అందరూ రివర్స్ అవుతారమ్మా. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే నువ్వు జగన్కి ఓటేసి నువ్వు జగన్ వెనకాల తిప్పుతా అంటారు. వెనకాల మేమేమో పిల్లలు చదువులు సరిగ్గా లేవు, జాబులు లేవు, పథకాలు ఇచ్చేస్తే తినేస్తాం కూర్చుంటున్నారు అంతే. అంతకంటే కదమ్మా. అమ్మ కూడా ఇస్తున్నారు, దేనికమ్మది? అది వేస్ట్ మాకైతే. అది ఇచ్చే 15,000 అమౌంట్తో మేము బతికేలేము. పిల్లలు డిగ్రీలు చదివి పాస్ అయిపోరు. అలాగే ఎవరికైనా సరే ఉచిత పథకాలు అన్నది చాలా తప్ప అసలు. ఉచిత పథకం అనేది ఇవ్వకూడదు. మనిషికి 4 కాళ్ళు 4 చేతులు ఉన్నాయి కాబట్టి బతకాలి. నిజంగా కాళ్ళు లేదు చేతుల వాళ్ళకి ఇమ్మను, ఎవడో బాధపడం. తల్లిదండ్రులు లేచుడు వదిలేస్తారు కదా, అలాంటి పిల్లల్ని శుభ్రంగా హాస్టల్ తీసి చదివించి మాకు ఇచ్చే డబ్బు వాళ్ళకి ఇమ్మనమ్మా. ఇసుక మాఫియా, ఆంధ్రలో ఇసుక మాఫియా అవ్వడం. ఇసుక లేకపోతే రైతు అది తాపి మేస్త్రి బతకలేడు, వడ్రంగోళ్ళు బతకలేరు, ఇల్లు కట్టే వాళ్ళు బతకలేరు, ఎవరో బతకరమ్మా. ఒక ఇసుక వల్ల ఇసుక అంతా మాఫియా. ఇదివరకు చంద్రబాబు మరి ఇసుక అంత ఉండేది కదా మాకు. ఎవరైనా తీసుకుంటే తాపి మేస్త్రి బాగుపడేవాడు. నువ్వు ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలంటే ప్రతి ఒక్కటి ఇటుకతో సహా తయారు చేసేవాడు. తాపి మేస్త్రులు ఏంటి, వడ్రింగ్ పనులు ఏంటి, ఒక ప్లంబర్ ఏంటి, ఇంతమంది బతికేవారు. ఇప్పుడు ఇసుక లేదు, ఇల్లు కట్టుకుంటాక లేవు. మరి అదే తెలంగాణ లేదు కదా మా సిస్టం. ఇసుక ఎలా కడితే అది దొరుకుతుంది ఇక్కడ. మాకు ఉన్న ఇసుక ఎక్కడ దొరకదు. మళ్ళీ ఆంధ్రాలో ఉన్న ఇసుక మళ్ళీ ఏ స్టేట్లో దొరకదు మాకు. మాకు ఇసుక అక్కడ గోల్డ్తో సమానం, బంగారంతో సమానం అయిపోయింది.